హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ చందన్ అండ్ వెల్కమ్ టు చందన్ లాజిక్స్. మన తెలుగు రాష్ట్రాల్లో గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్ అందరికీ ఒక గుడ్ న్యూస్ అనమాట. అదేమిటంటే మన చందన్ లాజిక్స్ యాప్లో అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ దృష్టిలో పెట్టుకుని ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేయడం జరిగింది. దీంట్లో మనం బ్యాంక్ ఎగ్జామ్కి సంబంధించి, ఎస్ఎస్సి ఎగ్జామ్ సంబంధించి, పోలీస్ మరియు కానిస్టేబుల్ జాబ్స్ సంబంధించి, రైల్వే ఎగ్జామినేషన్ సంబంధించి ఇలా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ దృష్టిలో పెట్టుకుని ఆన్లైన్ క్లాసెస్ చెప్పడం జరుగుతుందన్నమాట. దీంట్లో మనం ప్రతి సబ్జెక్ట్ని చాలా క్లియర్గా డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. అంటే సింపుల్గా మాట్లాడంటే రీసెంట్ ట్రెండ్కి తగ్గట్టు ఎలాంటి ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి, వాటిని మనం పక్కన వాళ్ళకన్నా యూనిక్గా స్మార్ట్గా ఎలా సాల్వ్ చేయాలి అనే దాన్ని ఫోకస్ చేస్తూ ప్రతి సబ్జెక్ట్ని చాలా క్లియర్గా డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగిందనమాట. సో మీలో ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే కనుక గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి చందన్ లాజిక్స్ అని మన యాప్ ఉంటుంది, మన యాప్ని డౌన్లోడ్ చేసి మీరు కావాలనుకుంటే డెమో వీడియోస్ చూడొచ్చు. లేదు మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే కనుక ఈ నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు మీకు కంప్లీట్ డీటెయిల్స్ చెప్తారు. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. Next question, average of all even numbers between 222 and 250 is. సేమ్ ఇలాంటి క్వశ్చనే మనం ఆల్రెడీ అంత ముందు కూడా చేసాం, అవునా? బిట్వీన్ అన్నారు కదా అని మనం బిట్వీన్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే బిట్వీన్ చేసినా డైరెక్ట్గా అక్కడున్న నెంబర్స్కి యావరేజ్ కట్టేసినా సేమ్ వస్తుంది అని చెప్పాము, అవునా? సో చూడండి ఒకసారి క్వశ్చన్ నెంబర్ 16. సో వాళ్ళు చెప్పింది ఏంటంటే ఈవెన్ నెంబర్స్కి కట్టాలి. ఈవెన్ నెంబర్స్ ఎవరెవరి మధ్యలో అంట? 222కి అలానే 250కి, 222కి 250కి మధ్యలో వచ్చే ఈవెన్ నెంబర్స్ యావరేజ్ ఏమవుతుంది అన్నారు. మధ్యలో వచ్చే ఈవెన్ నెంబర్స్కి యావరేజ్ కట్టినా లేదా 222 నుంచి 250కి యావరేజ్ కట్టినా రెండింటికి సేమ్ వస్తుంది అని తెలుసు. ఈవెన్ నెంబర్స్ కాబట్టి ఇచ్చిన సిరీస్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఉంది అంటాం. అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఉంది కాబట్టి యావరేజ్ అంటే హైయెస్ట్ నెంబర్ ప్లస్ లోవెస్ట్ నెంబర్ బై 2. లోవెస్ట్ నెంబర్ ఎంత అంటే 222, హైయెస్ట్ నెంబర్ ఎంత అంటే 250. సో అందుకని సింపుల్ గా రెండింటిని యాడ్ చేసి బై 2 చేసేయండి. అంతేగాని మళ్ళీ బిట్వీన్ అన్నాం కదా అని మధ్యలో నెంబర్స్ వేయొద్దు. మధ్యలో నెంబర్స్ వేసినా సేమ్ ఆన్సర్ వచ్చింది. 222 ప్లస్ 250 యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 472, అవునా? 472 డివైడ్ బై 2 అంటే ఎంత అంటే 236. అంటే యావరేజ్ ఎంత అంటే 236. ఓకేనా? చాలా సింపుల్ కాన్సెప్ట్. మీరు కావాలనుకుంటే మధ్యలో నెంబర్స్ అనగా మధ్యలో నెంబర్స్ వేసుకోండి. మధ్యలో నెంబర్స్ వేసుకుని అనుకోండి, ఇది 222 కాబట్టి నెక్స్ట్ రావాల్సిన నెంబర్ ఎంత అంటే 224 అవుతుంది. 250 కాబట్టి 250కి ముందు వచ్చిన నెంబర్, 250కి ముందు వచ్చిన నెంబర్ ఎంత అంటే 248 అవుతుంది. చూడండి, డివైడ్ బై 2 చేసి అనుకోండి, మళ్ళీ సేమ్ ఆన్సర్ 236 వచ్చింది. ఎందుకంటే 224 ప్లస్ 248 ఎంత? 472. 472 బై డివైడ్ బై 2 ఎంత? 236. అలా ఏంటంటే బిట్వీన్ అన్నారు కదా అని మీరు బిట్వీన్ గా కట్టాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ గా ఇచ్చిన నెంబర్స్ కి యావరేజ్ కట్టండి. ఇచ్చిన నెంబర్స్ కి యావరేజ్ కట్టేసిన ఆటోమేటిక్ ఆన్సర్ వచ్చేస్తుంది. అలా సింపుల్ గా ఏంటంటే హైయెస్ట్ నెంబర్ ప్లస్ లోవెస్ట్ నెంబర్ బై 2 అన్న కాన్సెప్ట్ యూస్ చేస్తే ఆటోమేటిక్ గా ఆన్సర్ చాలా సింపుల్ గా పెట్టేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, యావరేజ్ ఆఫ్ ఆల్ ఆడ్ నెంబర్స్ ఫ్రమ్ 113 టు 159 ఈజ్. ఇది కూడా సేమ్. క్వశ్చన్ నెంబర్ 17 ఏంటంటే 113 అంటే 113 నుంచి 159 ఆడ్ నెంబర్స్ కి యావరేజ్ ఎంత అన్నారు. ఆడ్ నెంబర్స్ కాబట్టి మళ్ళీ ఇచ్చిన సిరీస్ అనేది అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఉంది. స్మాలెస్ట్ నెంబర్ ఎంత అంటే 113, హైయెస్ట్ నెంబర్ ఎంత అంటే 159. మనం వీటికి యావరేజ్ ఎంత అన్నారు. అప్పుడు స్మాలెస్ట్ నెంబర్ ప్లస్ హైయెస్ట్ నెంబర్ డివైడ్ బై 2 చేసేస్తే అయిపోద్ది, అవునా? స్మాలెస్ట్ నెంబర్ ప్లస్ హైయెస్ట్ నెంబర్ డివైడ్ బై 2 కాబట్టి చేస్తే ఏమవుద్ది? 3 ప్లస్ 5 చేస్తే 12, 15 ప్లస్ 11 చేస్తే 26, 26 ప్లస్ 1 కాబట్టి 27. సో 27 బై 2 అంటే 272 బై 2 అంటే ఎంత వస్తుంది అప్పుడు ఆన్సర్? 136. అంటే సింపుల్ గా దీని యావరేజ్ ఎంత అంటే 136 అని చెప్తాం. సింపుల్ థింగ్, ఎప్పుడు అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో ఉంటే యావరేజ్ అంటే హైయెస్ట్ నెంబర్ ప్లస్ లోవెస్ట్ నెంబర్ బై 2, ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఏంటంటే వాట్ ఈస్ ద యావరేజ్ ఆఫ్ all numbers between 100 and 200 which are divisible by 13. ఈసారి చూడండి, ఈసారి ఏంటంటే between 100 and 200 అని చెప్పట్లేదు, between 100 and 200 which are divisible by 13 అంటే 13 మల్టిపుల్స్ అనమాట. అంతకుముందు మనం ఒక చోట 3 మల్టిపుల్స్ అన్నాం చూసారా, అలా ఏంటంటే ఈసారి 13 మల్టిపుల్స్ లో 100కి 200కి మధ్యలో ఉన్న నెంబర్స్ కి యావరేజ్ ఎంత అని అడుగుతున్నారు. చూడండి క్వశ్చన్ నెంబర్ ఎంత అంటే 18. క్వశ్చన్ నెంబర్ 18, 13 మల్టిపుల్స్. 100 కన్నా ఎక్కువ ఉన్న 13 మల్టిపుల్ ఏంటి? 100 కన్నా ఎక్కువ ఉన్న 13 మల్టిపుల్ ఏంటంటే 104, అవునా? 200 కన్నా తక్కువ ఉన్న 13 మల్టిపుల్ కావాలి. 200 కన్నా తక్కువ ఉన్న 13 మల్టిపుల్ ఎంత అంటే 195. అంటే స్మాలెస్ట్ నెంబర్ ఏమో 104, హైయెస్ట్ నెంబర్ ఏమో 105. ఎందుకంటే 13 మల్టిపుల్స్ కాబట్టి ఆబ్వియస్ గా అవి అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో ఉంటాయి, ఎందుకంటే డిఫరెన్స్ అనేది సేమ్ ఉంటుంది. మనకి స్మాలెస్ట్ నెంబర్ తెలుసు, హైయెస్ట్ నెంబర్ తెలుసు. సో డివైడ్ బై 2 చేస్తే అయిపోతుంది. 104 ప్లస్ 195
295 ఎంత అంటే 299. అవునా, 299 డివైడ్ బై 2 అంటే ఎంత అంటే 149.5. అలా యావరేజ్ ఎంత అవుతుంది 13 మల్టిపుల్స్ ఎక్కడి నుంచి 100 నుంచి 200కి మధ్యలో ఎంత అంటే 149.5 అని చెప్తాం. చాలా సింపుల్ థింగ్. ఇచ్చిన సిరీస్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో ఉంటే యావరేజ్ అంటే హైయెస్ట్ నెంబర్ ప్లస్ లోవెస్ట్ నెంబర్ డివైడ్ బై 2 చేస్తే చాలా, ఇంకేం అవసరం లేదు. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఏంటంటే విచ్ డిజిట్ ఈజ్ మిస్సింగ్ ఇన్ ద యావరేజ్ ఆఫ్ నెంబర్స్ 9, 99, 999, 4 9s సో ఆన్ 9 9s. ఏంటి, ఏ డిజిట్ మిస్ అవుతుంది యావరేజ్ కడితే అన్నారు. చూడండి ఒకసారి, సింపుల్ క్వశ్చన్ కూడా చాలా ఈజీ క్వశ్చన్ అనమాట. నీట్గా చేయండి. నెంబర్స్ ఏంటంటే 9, 99, 999, 9999 సో ఆన్ అలా ఎన్ని అంటే 9 9s వరకు అని చెప్పారు. 9 9s వరకు, ఓకేనా. సో ఆన్ అలా 9 9s వరకు. యావరేజ్ ఎంత అని చెప్పంటున్నారు. ఒకసారి ఇటుగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు యావరేజ్ ఎంత వీటికి అని అడిగితే, ఇప్పుడు ఇక్కడ నుంచి ఒకవేళ మీరు 9 కామన్ తీస్తారు అనుకుందాం. 9 కామన్ తీస్తే అప్పుడు ఈ నెంబర్స్ ఏమవుతాయి అంటే 1, 11, 111, 4 1s సో ఆన్ 9 1s అవుతాయి. అవునా. ఇప్పుడు చూడండి, యావరేజ్ అంటే ఏంటి, యావరేజ్ అంటే సమ్ ఆఫ్ నెంబర్స్ డివైడ్ బై నెంబర్ ఆఫ్ నెంబర్స్. అదే కదా యావరేజ్ అంటే. ఇప్పుడు సమ్ ఆఫ్ నెంబర్స్ అంటే ఇప్పుడు 9 ని కామన్ తీసాం కాబట్టి 9 పక్కన పెట్టండి. 9 పక్కన పెట్టేస్తే సమ్ ఆఫ్ నెంబర్స్ అంటే 1 + 11 + 111 సో ఆన్ అని అర్థం. అవునా. 11 మల్టిప్లికేషన్ లో చాలా సింపుల్ టెక్నిక్ అనమాట. నీట్గా అబ్జర్వ్ చేయండి. నీట్గా అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు 1 11 యాడ్ చేస్తే 1 11 యాడ్ చేస్తే ఏమొచ్చిందంటే 12 వచ్చింది. అవునా. అది ఇప్పుడు ఒకవేళ 1 11 111 యాడ్ చేసామనుకోండి ఎంత వచ్చింది 1 2 3 వచ్చింది. అదే ఒకవేళ 1 11 111 4 1s యాడ్ చేస్తే ఏమవుతుంది 1 2 3 4. అంటే సింపుల్ గా మాట్లాడాలంటే ఇప్పుడు ఒకవేళ నేను 1 11 యాడ్ చేస్తే 12 వచ్చింది. అదే 1 11 111 యాడ్ చేస్తే 1 2 3 వచ్చింది. అంటే ఎన్ని వన్స్ ఉంటే అన్ని నెంబర్స్ వరకు నేను వేసుకున్నాను. ఇప్పుడు చూడండి, మాక్సిమం ఇక్కడ ఎంత, మాక్సిమం 4 1s కాబట్టి 1 2 3 4 అయింది. మాక్సిమం 3 1s అందుకనే 1 2 3 అయింది. మాక్సిమం 2 1s అందుకనే 1 2 అయింది. అంటే 11 కాబట్టి 1 2 అయింది. 111 అయితే 1 2 3 అయింది. అదే 4 1s అనుకోండి 1 2 3 4 అయింది. మరి ఇప్పుడు మనం అలా మాక్సిమం 1 + 11 + 111 + 4 1s ప్లస్ అలా 9 1s అప్పుడు ఏమవ్వాలి 1 + 1 + 1 + అలా చేసుకుని వెళ్ళాలి. ఇలా సేమ్ ఇదే ప్యాటర్న్ ప్రకారం మనం యాడ్ చేసాం అనుకోండి, యాడ్ చేస్తే ఏమవ్వాలి, యాడ్ చేస్తే 1 2 3 4 5 6 7 8 9. ఎందుకంటే 9 1s కాబట్టి 9 వరకు వెళ్తాం. ఇక్కడ మాక్సిమం 4 1s కాబట్టి 4 వచ్చింది. ఇక్కడ 3 1s కాబట్టి 3 వచ్చింది. మరి 9 1s అయితే 9 వరకు వెళ్ళాలి. 1 2 3 4 5 6 7 8 9 అంటే వీటి సమ్ ఎంత అంటే 9 × 1 2 3 4 5 6 7 8 9. మరి యావరేజ్ కాబట్టి సమ్ ఆఫ్ నెంబర్స్ బై నెంబర్ ఆఫ్ నెంబర్స్. నెంబర్ ఆఫ్ నెంబర్స్ ఏంటి, ఇది ఒక నెంబర్, ఇది ఇంకో నెంబర్, ఇది ఇంకో నెంబర్, ఇది ఒక నెంబర్, అలా మొత్తం ఎన్ని నెంబర్స్ అంటే 9 నెంబర్స్ అన్నమాట. అప్పుడు ఏమవుద్ది 9 9 క్యాన్సిల్ అయిపోద్ది. అప్పుడు యావరేజ్ ఎంత అంటే 1 2 3 4 5 6 7 8 9. అది యావరేజ్. క్వశ్చన్ ఏమడిందంటే ఈ యావరేజ్ లో ఏ డిజిట్ మిస్ అవుతుంది అన్నాడు. ఏ డిజిట్ మిస్ అవుతుంది అంటే చూడండి, ఏ డిజిట్ మిస్ అయిందో, మిస్ అయిన డిజిట్ ఏమిటి అంటే 0 అన్నమాట. ఎందుకంటే మనకి 0 తప్ప అన్ని డిజిట్స్ ఉన్నాయి. 1 ఉంది, 2 ఉంది, 3 ఉంది, 4 ఉంది, 5 ఉంది, 6 ఉంది, 7 ఉంది, 8 ఉంది, 9 ఉంది. మరి ఏ డిజిట్ మిస్ అయింది అన్నారు. మిస్ అయిన డిజిట్ ఏంటంటే 0 అని చెప్పేస్తారు. చాలా సింపుల్, చాలా ఈజీ, కొంచెం ట్రిక్కీ క్వశ్చన్ అనమాట. ఎవరికైతే ఇలా నెంబర్స్ ని యాడ్ చేస్తే 11 అయితే 12 అవుద్ది. అదే 111 అయితే 1 2 3 అవుద్ది. 4 1s అయితే 1 2 3 4 అవుతాయి. అలా సింపుల్లీ తెలుసు అనుకోండి. అప్పుడు మొత్తాన్ని సమ్ చేసాము. సమ్ చేస్తే 9 × 1 2 3 4 5 6 7 8 9 వచ్చింది. నెంబర్ ఆఫ్ నెంబర్స్ 9. మొత్తం యావరేజ్ కట్టేస్తే సింపుల్ గా మనకి వాళ్ళు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఏ నెంబర్ మిస్ అయ్యింది అని అడిగారు. ఏ నెంబర్ మిస్ అయింది అడిగారు కాబట్టి ఆటోమేటిక్గా మీరు ఆన్సర్ డైరెక్ట్ గా చెప్పేసుకోవచ్చు. 0 తప్ప అక్కడ మనకి అన్ని డిజిట్స్ కనిపించాయి. ఒక్క 0 డిజిట్ మాత్రమే కనిపించలేదు, మొత్తం అన్ని కనిపించాయి. అవునా. అది ఆన్సర్ ఏంటంటే 0 అని చెప్తారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ద అర్థమెటిక్ మీన్ ఆఫ్ ఫాలోయింగ్ నెంబర్స్ కి అర్థమెటిక్ మీన్ అంటారు. చూడండి, అర్థమెటిక్ మీన్ అన్న యావరేజ్ అన్న రెండు సేమే. మళ్ళీ అర్థమెటిక్ మీన్ అన్నారు మళ్ళీ మీరు కొత్త అనుకోవద్దు టెర్మినాలజీ. అర్థమెటిక్ మీన్ ని వాడు కొన్నిసార్లు యావరేజ్ ని కొన్నిసార్లు వాళ్ళు అర్థమెటిక్ మీన్ అని చెప్తారు. ఇప్పుడు చూడండి, ఈ క్వశ్చన్ సాల్వ్ చేసే ముందర కొన్ని ఇంపార్టెంట్ టర్మ్స్ మనం తెలియాలి. ఈ క్వశ్చన్ సాల్వ్ చేసే ముందర ఎందుకంటే చూడండి కొన్నిసార్లు మన ఎగ్జామినేషన్ వాళ్ళు అడుగుతారు అనమాట. అందుకనే మనకి తెలియాల్సిన అవసరం ఉంది. సమ్ ఆఫ్ n
n natural numbers, sum of n natural numbers. సమ్ ఆఫ్ n natural numbers ఫార్ములా ఏంటి? సమ్ ఆఫ్ n natural numbers అంటే 1 2 3 4 5 6 సో ఆన్ అనమాట. అలా సమ్ ఆఫ్ n natural numbers ఫార్ములా ఆల్రెడీ మనకు తెలుసు కదా. సమ్ ఆఫ్ n natural numbers ఫార్ములా ఏంటంటే n ఇంటూ n ప్లస్ 1/2 అని తెలుసు కదా మీకు. ఇది సమ్ ఆఫ్ n natural numbers ఫార్ములా. కొన్నిసార్లు మనల్ని స్క్వేర్స్ కూడా అడుగుతారు. అంటే సమ్ ఆఫ్ స్క్వేర్ ఆఫ్ n natural numbers, sum of square of n natural numbers అంటే sum of square of n natural numbers అంటే n into n plus 1 into 2n plus 1/6 ఫార్ములా. ఓకేనా? ఇది sum of squares of n natural numbers. అదే ఒకవేళ మళ్ళీ కొన్నిసార్లు sum of cube of n natural numbers ఎంత అంటే అప్పుడు n ఇంటూ n ప్లస్ 1/2 హోల్ స్క్వేర్ అని చెప్తాం. ఓకేనా? అంటే సమ్ ఆఫ్ n natural numbers అంటే 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ 4 ప్లస్ సో ఆన్. ఇలా సమ్ ఆఫ్ n natural numbers ఫార్ములా n ఇంటూ n ప్లస్ 1/2. అదే ఒకవేళ సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ n natural numbers అంటే 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ ప్లస్ సో ఆన్ అనమాట. అలా సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ n natural numbers అప్పుడు ఫార్ములా ఏంటంటే n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1/6 ఫార్ములా. అదే సమ్ ఆఫ్ క్యూబ్ అని అనుకోండి 1 క్యూబ్ ప్లస్ 2 క్యూబ్ ప్లస్ 3 క్యూబ్ ప్లస్ సో ఆన్ ఇలా ఉంటాయి అనమాట. 1 క్యూబ్ ప్లస్ 2 క్యూబ్ ప్లస్ 3 క్యూబ్ ప్లస్ సో ఆన్ ఇలా ఉంటే అప్పుడు ఫార్ములా ఏంటంటే n ఇంటూ n ప్లస్ 1/2 హోల్ స్క్వేర్. ఇప్పుడు చూడండి ఈ రెండు ఆల్మోస్ట్ ఒకలాంటివే. ఇది n ఇంటూ n ప్లస్ 1/2, ఇది n ఇంటూ n ప్లస్ 1/2 హోల్ స్క్వేర్ అనమాట. అంతే డిఫరెన్స్. ఓకేనా? అలా మీకు కొన్నిసార్లు ఏంటంటే ఈ ఫార్ములా యూసేజ్ వచ్చింది అనమాట. ఎందుకంటే మనం ఈ నెంబర్స్ అన్ని యాడ్ చేయడం కుదరదు. అప్పుడు మనం ఏం చేస్తామంటే సింపుల్గా మనకి సమ్ ఆఫ్ n natural numbers ఫార్ములా n ఇంటూ n ప్లస్ 1/2 అదనే యూస్ చేసి అప్పుడు సమ్ ఎంతో తెలుసుకోవచ్చు. అదే ఒకవేళ స్క్వేర్స్ అనుకోండి n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1/6. అదే ఒకవేళ క్యూబ్ అనుకోండి n ఇంటూ n ప్లస్ 1/2 హోల్ స్క్వేర్ అని చెప్తాం. ఓకేనా? అలా ఏంటంటే ఈ ఫార్ములాస్ తెలిస్తే మనకు అప్పుడు సమ్ అనేది ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ రాబోయే సమ్లో దీని యూసేజ్ ఉంటుంది. చూడండి ఒకసారి ఎలా యూస్ చేస్తామో తెలుస్తుంది మీకు. ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ రాబోయే సమ్కి తెలియాలి మనకి. ఇది తెలిస్తే అప్పుడు ఆటోమేటిక్గా మనకి ఆన్సర్ అనేది చాలా ఈజీగా పెట్టేసుకుంటాం. అండ్ ఇప్పుడు నెక్స్ట్ రాబోయే సమ్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే చాలాసార్లు ఎగ్జామినేషన్లో ఇలాంటి క్వశ్చన్ చాలాసార్లు అడిగారు వాళ్ళు. చూడండి క్వశ్చన్ నెంబర్ 20 చెప్పాం కదా. అర్థమెటిక్ మీన్ అంటే యావరేజ్ కావాలి అని చెప్పారు. యావరేజ్ కావాలని చెప్పారు ఎవరెవరికంటే చూడండి నెంబర్స్ 1 2 2 3 3 3 4 4 4 4 సో ఆన్ అలా ఎక్కడి వరకు అలా వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే 7 7 7 7 7 7 టైమ్స్ అనమాట. ఓకేనా? ఇప్పుడు చూడండి ఈ క్వశ్చన్ చెప్పిన దాని ప్రకారం ఏంటంటే 1 టైం, 2 టైమ్స్, 3 టైమ్స్, 4 టైమ్స్, 5 టైమ్స్, 6 టైమ్స్, 7 టైమ్స్. వీటి యావరేజ్ ఎంత అని అడుగుతున్నారు. ఒకసారి నీట్గా అబ్జర్వ్ చేద్దాం. ఒకసారి నీట్గా అబ్జర్వ్ చేస్తే 1 అంటే 1 స్క్వేర్ అని అవునా? 2 అంటే 2 స్క్వేర్ అని. ఎందుకంటే 2 2s ఉన్నాయి కదా, 2 2s కాబట్టి 2 స్క్వేర్. 3 3s ఉన్నాయి, 3 3s కాబట్టి అప్పుడు 3 స్క్వేర్ అవుద్ది. ఎందుకంటే 2 2s అంటే 2 ఇంటూ 2 4 అవుద్ది. 4 అంటే 2 స్క్వేర్ అని కదా, అవునా? అలా 3 ఇంటూ 3 ఇంటూ 3 ప్లస్ 3 అంటే ఏమవుద్దంటే 3 స్క్వేర్. ఎందుకంటే 3 ప్లస్ 3 అంటే 9 కదా. అంటే ఒకసారి నీట్గా చూడండి. నేను ఫస్ట్ ఒకసారి మీకు క్లారిటీ ఇస్తాను. క్లారిటీ ఇచ్చిన తర్వాత సమ్ ఎలా చేయాలో చెప్తాను. ఎందుకంటే మళ్ళీ కొంతమంది గబ్బుకుని అర్థం కాదనమాట. ఇప్పుడు చూడండి ఇది ఎంత అంటే 1. ఇప్పుడు వీళ్ళిద్దరూ ఎంత అంటే యాడ్ చేస్తే 4 వచ్చింది. వీళ్ళు ముగ్గురిని యాడ్ చేస్తే 9 వచ్చింది. వీళ్ళు నలుగురిని యాడ్ చేస్తే 16 వచ్చింది. ఆ తర్వాత వాళ్ళని యాడ్ చేస్తే 25 వచ్చింది, అవునా? 25. ఆ తర్వాత వాళ్ళని యాడ్ చేస్తే 36 వచ్చింది. వీళ్ళందరినీ యాడ్ చేస్తే 49 వచ్చింది, అవునా? అంటే దాని మీనింగ్ ఏంటంటే 1 టైం కాబట్టి 1 అనమాట.
2 టైమ్స్ ఉన్నాయి అంటే 2 + 2 4, 3 టైమ్స్ ఉంది 3 + 3 + 3 9, 4 టైమ్స్ కాబట్టి 4 + 4 + 4 మొత్తం 16, 5 టైమ్స్ కాబట్టి 25, 6 టైమ్స్ కాబట్టి 36, 7 టైమ్స్ కాబట్టి 49. ఇప్పుడు నీట్గా చూడండి 1 అంటే 1 స్క్వేర్, 4 అంటే 2 స్క్వేర్, 9 అంటే 3 స్క్వేర్ అవునా, 16 అంటే 4 స్క్వేర్, 25 అంటే 5 స్క్వేర్, 36 అంటే 6 స్క్వేర్, 49 అంటే 7 స్క్వేర్ అవునా. ఇప్పుడు చూడండి మనకి వాడు ఇచ్చిన సిరీస్ ఇదనమాట. ఇప్పుడు దీనికి వాళ్ళు ఏమడిగారంటే యావరేజ్ ఏమవుతుంది అంటున్నారు. యావరేజ్ ఏమవుతుంది అంటారు. యావరేజ్ ఏమవుతుందంటే ఫస్ట్ ఈ నెంబర్స్ మొత్తం యాడ్ చేయాలి, ఎందుకంటే సమ్ ఆఫ్ నెంబర్స్ చేయాలి కదా. సమ్ ఆఫ్ నెంబర్స్ సమ్ అంటే 1 + 4 + 9 + 16 + 25 + 36 + 49 అదే కదా. దాన్నే మనం ఏమని రాస్తాం ఇప్పుడు 1 స్క్వేర్ + 2 స్క్వేర్ + 3 స్క్వేర్ + 4 స్క్వేర్ + so on 7 స్క్వేర్ డివైడ్ బై నెంబర్ ఆఫ్ నెంబర్స్ ఎన్ని తెలియాలి. నెంబర్ ఆఫ్ నెంబర్స్ ఎన్ని అంటే ఇప్పుడు ఒకసారి చూడండి ఇక్కడ ఎన్ని నెంబర్స్ ఉన్నాయండి, ఇది 1 నెంబర్స్. ఇప్పుడు ఇక్కడ ఎన్ని నెంబర్స్ ఉన్నాయండి, ఇదేమో 1 నెంబర్, ఇదేమో 2 ఉన్నాయి, ఇక్కడేమో 3 ఉన్నాయి, ఇక్కడేమో 4 ఉన్నాయి, అలా సో ఆన్. ఇక్కడేమో ఎన్ని ఉన్నాయి అంటే 7 ఉన్నాయి అవునా. నెంబర్ ఆఫ్ నెంబర్స్ ఏంటంటే 1 + 2 + 3 + 4 + so on 7 ఉంది అవునా. ఎందుకంటే ఒకసారి నీట్గా అబ్జర్వ్ చేయండి, పైన సమ్ ఆఫ్ నెంబర్స్ కాబట్టి సమ్ ఆఫ్ నెంబర్స్ అంటే 1 4 9 16 అదే మనకి రాసాం 1 4 9 16 అని రాసాం సమ్ ఆఫ్ నెంబర్స్. మరి నెంబర్ ఆఫ్ నెంబర్స్ అంటే ఎన్ని నెంబర్స్ ఉన్నాయని అడుగుతున్నారు. ఎన్ని నెంబర్స్ అంటే ఇది 1 నెంబర్, ఇక్కడ ఇలా 2 ఉన్నాయి కాబట్టి 2 నెంబర్స్, 3 ఉన్నాయి కాబట్టి 3 నెంబర్స్, 4 ఉన్నాయి కాబట్టి 4 నెంబర్స్, అలా 5 నెంబర్స్ 6 నెంబర్స్ 7 నెంబర్స్. ఇప్పుడు చూడండి ఎగ్జామినేషన్లో మనం ఇదంతా చేయాల్సిన అవసరం లేదనమాట. ఎగ్జామినేషన్ పాయింట్ ఇదంతా జరగదు. ఇలాంటి ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడల్లా మీకు డైరెక్ట్గా ఫార్ములా డైరెక్ట్ షార్ట్ ట్రిక్ అని చెప్పేస్తాను. అది మీరు ఫాలో అయిపోయి చాలు, ఇంకేం చేయాల్సిన అవసరం. అంతేకి అంతా చేయాల్సిన అవసరం. ఇదంతా ఎందుకు చూపించానంటే ఎలా వస్తుంది, అసలు ఎందుకు ఇది జరిగింది, ఎక్కడి నుంచి జరిగింది అన్న సంగతి తెలియడం కోసం మొత్తం నేను చూపించాను. ఇప్పుడు చూడండి ఇదేంటి సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ n న్యాచురల్ నెంబర్స్. సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ n న్యాచురల్ నెంబర్స్ ఫార్ములా ఏంటి, ఏంటంటే n × n + 1 × 2n + 1/6 అవునా. ఇదేగా ఫార్ములా. ఇది సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ n న్యాచురల్ నెంబర్స్. సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ n న్యాచురల్ నెంబర్స్ ఫార్ములా n × n + 1 × 2n + 1/6 అని ఆల్రెడీ ఇందాక చెప్పాను. డివైడ్ బై చూడండి ఒకసారి డివైడ్ బై. ఇదేంటంటే 1 + 2 + 3 + 4 + 7 అంటే సమ్ ఆఫ్ n న్యాచురల్ నెంబర్స్. సమ్ ఆఫ్ n న్యాచురల్ నెంబర్స్ ఫార్ములా ఏంటి, n × n + 1/2 n × n + 1/2 అవునా. ఇప్పుడు ఒకసారి చూడండి దీన్ని సింప్లిఫై చేస్తే యాక్చువల్లీ నేను డైరెక్ట్గా సింప్లిఫై చేసేవచ్చు, కానీ మళ్ళీ అర్థం కాదేమో అని ఉద్దేశంతో నేను దాన్ని నీట్గా సింప్లిఫై చేస్తాను. చూడండి సింప్లిఫై చేస్తే ఏమవుతుందంటే n × n + 1 × 2n + 1/6 అవునా. ఇది డివైడెడ్ బై n × n + 1/2 కాస్త ఏమవుతుందంటే ఇది 2/n × n + 1 అవుతుంది అవునా. 2/n × n + 1 అవుతుంది, ఎందుకంటే ఇది డివిజన్ కదా, ఆటోమేటిక్గా రివర్స్ అయిపోతుంది. రివర్స్ అయినప్పుడు మల్టిప్లికేషన్ మారుతుంది. అప్పుడు చూడండి n × n + 1 n × n + 1 క్యాన్సిల్ అయిపోతుంది అవునా. 6 2లో ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది, 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. చివరికి ఏం మిగిలిందంటే చివరికి 2n + 1/3 అని మిగిలింది అవునా. చివరికి 2n + 1/3 అని మిగిలింది. అంటే ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడల్లా మీరు డైరెక్ట్గా ఏం యూస్ చేయొచ్చు అంటే 2n + 1/3 యూస్ చేస్తే యావరేజ్ ఎంత అన్న సంగతి తెలిసిపోద్ది. యావరేజ్ ఎంత అని అడిగితే 2n + 1/3 ఇది యూస్ చేస్తే చాలు. n అంటే ఏంటంటే n అంటే అక్కడ మనకి హైయెస్ట్ నెంబర్ 7 కాబట్టి 7, అది ఒకవేళ హైయెస్ట్ నెంబర్ 9 అనుకోండి 9 రాస్తాం, హైయెస్ట్ నెంబర్ 11 అయితే 11 రాస్తాం, హైయెస్ట్ నెంబర్ 12 అయితే 12 రాస్తాం. అంటే హైయెస్ట్ నెంబర్ ఏది ఉంటే అదే n వాల్యూ ఉంది. ఇప్పుడు చూడండి అక్కడ హైయెస్ట్ నెంబర్ ఎంత మంది 7 కాబట్టి n వాల్యూ ఎంత, n వాల్యూ 7. అప్పుడు ఏమవుతుందంటే 2 × 7 + 1/3 అన్నమాట. అంటే 15/3. 15/3 అంటే అప్పుడు యావరేజ్ ఎంత చెప్తామంటే యావరేజ్ 5 అని చెప్తాం. అలా ఈ క్వశ్చన్ ఆన్సర్ ఏంటంటే 5 అనమాట. అలా సింపుల్గా ఏంటంటే ఒకవేళ 1 టైం 2 టైమ్స్ 3 టైమ్స్ ఇలా మనకి క్వశ్చన్ ఇచ్చి యావరేజ్ ఎంత అని అడిగితే కనుక సింపుల్ ఫార్ములా 2n + 1/3. ఈ 2n + 1/3 ఫార్ములా ఎలా వచ్చిందో కూడా మీకు అర్థమైంది కదా. ఇది దీని ఫార్ములా వెనకాల జరిగిన రహస్యం అనమాట. సో డైరెక్ట్ మీరు ఏం చేస్తారంటే ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు 2n + 1/3 యూస్ చేస్తే ఆటోమేటిక్గా ఆన్సర్ తెలిసిపోతుంది. n అంటే ఏంటంటే హైయెస్ట్ నెంబర్, మనకి హైయెస్ట్ నెంబర్ ఏదైతే ఉందో అదే n వాల్యూ అనమాట. ఆ హైయెస్ట్ నెంబర్ మీరు సబ్స్టిట్యూట్ చేస్తారనుకోండి ఆటోమేటిక్గా 2n + 1/3 అన్న ఫార్ములా యూస్ చేస్తే తెలిసిపోతుంది ఆన్సర్ మనకి. అలా ఈ ఫార్మాట్ ఆఫ్ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ అనమాట.
ఇది వచ్చినప్పుడల్లా మీరు యూజ్ చేయాల్సింది 2n+1/3. n అనే వాల్యూ ఏం తీసుకోవాలని చెప్పాను, n అనే వాల్యూ హైయెస్ట్ నెంబర్ ఏదైతే ఉంటుందో దాన్ని మీరు n వాల్యూకి తీసుకుంటారు. హైయెస్ట్ నెంబర్ని n వాల్యూకి తీసుకుని క్యాలిక్యులేట్ చేస్తే ఆటోమేటిక్గా ఇలాంటి ప్యాటర్న్ ఆఫ్ సిరీస్లో ఉన్న క్వశ్చన్స్కి ఆన్సర్ పెట్టడం చాలా ఈజీగా అయిపోతుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, ద యావరేజ్ ఆఫ్ స్క్వేర్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ ఫ్రమ్ 1 to 35 ఈజ్. సో చూడండి, ఈ క్వశ్చన్ కూడా వాళ్ళు అడిగింది 1 నుంచి 35 స్క్వేర్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ యావరేజ్ ఎంత అని అడుగుతారు. ఇది కూడా సేమ్ మనం ఇందాక నేర్చుకున్న ఫార్ములా, ఆ ఫార్ములా అప్లికేషన్ యూస్ చేయాలి. ఓకేనా. క్వశ్చన్ నెంబర్ 21 చూడండి, 1 నుంచి 35 వరకు స్క్వేర్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ యావరేజ్ ఎంత అన్నారు అంటే 1 స్క్వేర్, 2 స్క్వేర్, 3 స్క్వేర్, సో ఆన్ 35 స్క్వేర్. ఇప్పుడు మనం దీనికి యావరేజ్ ఎంత కట్టాలి? యావరేజ్ ఎంత కట్టాలంటే ఫస్ట్ మనకి సమ్ తెలియాలి. సమ్ ఆఫ్ స్క్వేర్ ఆఫ్ n న్యాచురల్ నెంబర్స్ ఫార్ములా చెప్పే కదా, ఏమని n ఇంటూ n+1 ఇంటూ 2n+1/6 అని చెప్పామా ఫార్ములా. n ఇంటూ n+1 ఇంటూ 2n+1/6 ఇది ఫార్ములా. అవునా. ఇప్పుడు మనకి యావరేజ్ కావాలి కాబట్టి ఇది సమ్ కాబట్టి యావరేజ్ అంటే ఏమవుతుందంటే సమ్ ఆఫ్ నెంబర్స్ డివైడ్ బై నెంబర్ ఆఫ్ నెంబర్స్. నెంబర్ ఆఫ్ నెంబర్స్ ఎన్ని వస్తాయి? 1 2 3 మొత్తం అలా మనకి 35 నెంబర్స్ వస్తాయి. సో డివైడ్ బై 35. ఓకేనా. చూడండి, క్యాలిక్యులేట్ చేయండి. క్యాలిక్యులేట్ చేస్తే n వాల్యూ ఎంత అంటే హైయెస్ట్ నెంబర్ ఎంత ఉంటే అదే n వాల్యూ అవుద్ది. సో n వాల్యూ ఎంత అంటే 35. సో 35 ఇంటూ n+1 అంటే 36 ఇంటూ 2n అంటే 2 ఇంటూ 35 70. 70+1 అంటే 71. 71 డివైడ్ బై 6 ఇంటూ 35. ఓకేనా. చూడండి, 35 క్యాన్సిల్ అయిపోతాయి. అవునా. 36 6లో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అయింది? 6 టైమ్స్ క్యాన్సిల్ అయింది. 6 ఇంటూ 71 అంటే 426 వచ్చింది. అవునా. అలా ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుందంటే 426 అనమాట. చాలా సింపుల్ క్వశ్చన్. దీంట్లో మీకు తెలియాల్సింది ఏంటంటే సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ n న్యాచురల్ నెంబర్స్ అన్న ఫార్ములా తెలియాలి. అందుకని ఆల్రెడీ చెప్పాను కదా, ఎగ్జామినేషన్లో ఇలాంటి క్వశ్చన్లు వస్తాయి. అందుకని స్క్వేర్ కి సమ్ ఫార్ములా ఏంటి తెలుసుకోవాలి, క్యూబ్ కి ఫార్ములా సమ్ ఏంటి తెలుసుకోవాలి. అది తెలిస్తే అప్పుడు ఈ క్వశ్చన్ చేయడం చాలా ఈజీ. అది ఇప్పుడు ఒకవేళ మీరు 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ మామూలుగా యాడ్ చేసుకుంటూ వెళ్తే ఎంత ఏం పడుతుంది? చాలా టైం పడుతుంది. అదే ఫార్ములా తెలుసు అనుకోండి, ఆన్సర్ చాలా ఫాస్ట్గా వచ్చేస్తుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 22 అనమాట. ద సమ్ ఆఫ్ 11 కన్సిక్యూటివ్ నెంబర్స్ ఈజ్ 1320. వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ నెక్స్ట్ సెట్ ఆఫ్ 11 కన్సిక్యూటివ్ నెంబర్స్? చూడండి, ఇలాంటి క్వశ్చన్ కూడా ఎగ్జామినేషన్లో వస్తుంటాయి. వాళ్ళు ఫస్ట్ ఒక 11 నెంబర్స్ చెప్పి నెక్స్ట్ 11 నెంబర్స్కి సమ్ ఏమవుతుంది అని అడుగుతున్నాడు. చూడండి ఒకసారి, చాలా సింపుల్ క్వశ్చన్ అనమాట. ఇది కూడా చాలా మంచి కాన్సెప్ట్, నీట్గా అబ్జర్వ్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 22 మొత్తం వాళ్ళు చెప్పింది ఏంటంటే 11 కన్సిక్యూటివ్ నెంబర్స్ అని చెప్పారు. 11 కన్సిక్యూటివ్ నెంబర్స్ కి సమ్ చెప్పారు. అవునా. 11 కన్సిక్యూటివ్ నెంబర్స్ మొత్తం వాళ్ళు చెప్పింది ఏంటంటే సమ్ ఎంత అంటే 1320 అని చెప్తాను. మనల్ని అడిగింది ఏంటంటే నెక్స్ట్ 11 కన్సిక్యూటివ్ నెంబర్స్ సమ్ ఏమవుతుంది అని అడుగుతున్నారు. ఓకేనా. సో ఫస్ట్ వాళ్ళు చెప్పింది 11 కన్సిక్యూటివ్ నెంబర్స్ సమ్ 1320 అయితే నెక్స్ట్ 11 కన్సిక్యూటివ్ నెంబర్స్ కి సమ్ ఏమవుతాయి అని అడిగారు. ఒకసారి ఇది అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు దీని నుంచి మనం యావరేజ్ ఏంటో చెప్పొచ్చా? యావరేజ్ ఇప్పుడు చూడండి, 11 నెంబర్స్ కి సమ్ 1320 అయితే యావరేజ్ ఏమవుతుందంటే యావరేజ్ 1320 డివైడ్ బై 11. మరి 1320 డివైడ్ బై 11 అంటే అప్పుడు యావరేజ్ ఏమవుతుందంటే 120 అవుతుంది. యావరేజ్ 120 అవుతుంది. మరి యావరేజ్ 120 అయింది కాబట్టి ఇప్పుడు చూడండి, యావరేజ్ అంటే మిడిల్ టర్మ్ అని తెలుసు. మొత్తం 11 నెంబర్స్ కాబట్టి యావరేజ్ ఏమవుతుందంటే మిడిల్ టర్మ్ కాబట్టి మిడిల్ టర్మ్ ఎంత అంటే 120 అవుతుంది. మిడిల్ టర్మ్ 120 అవుతుంది. ఇప్పుడు చూడండి, ఇది మిడిల్ టర్మ్ అయితే అప్పుడు 11 నెంబర్స్ కాబట్టి రైట్ లో 4 ఉంటాయి, లెఫ్ట్ లో 4 ఉంటాయి. ఎందుకంటే మొత్తం 11 నెంబర్స్ కదా, మొత్తం 11 నెంబర్స్ కాబట్టి రైట్ లో 5 లెఫ్ట్ లో 5. చూడండి 1 2 3 4 5. అవునా. అలానే లెఫ్ట్ లో కూడా 1 2 3 4 5. ఇప్పుడు చూడండి, నాకు కావాల్సింది ఏంటంటే ఈ 11 కాదు, నెక్స్ట్ 11 సమ్ కావాలి. నెక్స్ట్ 11 అంటే ఇవే కదా, 1 2 3 4 5 6 7 8 9 10 11. ఈ నెంబర్స్ మొత్తాన్ని యాడ్ చేస్తే ఏమవుతుంది అని అడుగుతున్నారు. ఇప్పుడు చూడండి, ఇది 120 అయితే నెక్స్ట్ రావాల్సిన నెంబర్ 121 ఉంది. ఎందుకంటే చెప్పింది వాళ్ళు కన్సిక్యూటివ్ నెంబర్స్ అని చెప్పారు. కన్సిక్యూటివ్ నెంబర్స్ అంటే వెంటనే వచ్చే నెంబర్స్ అని అర్థం. మరి వెంటనే వచ్చే నెంబర్స్ కాబట్టి 120 తర్వాత 121 వచ్చింది. ఆ తర్వాత ఏమొచ్చింది 122 వచ్చింది. ఆ తర్వాత ఏమొచ్చింది 123 124 125. అవునా.
నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఏమొచ్చుద్ది 126, 127, 128, 129, 130, 131, 132, 133, 134, 135, 136. ఇప్పుడు క్వశ్చన్ చెప్పింది ఏంటంటే ఈ నెంబర్స్ అన్ని యాడ్ చేసి సమ్ ఎంత అవుతుంది అని క్వశ్చన్ చెప్పింది. అవునా? ఎందుకంటే సమ్ ఆఫ్ నెక్స్ట్ 11 నెంబర్స్ కి సమ్ ఏమవుతుంది అన్నారు. అంటే ఇప్పుడు మనం ఈ నెంబర్స్ అన్ని యాడ్ చేయాలి. కానీ నెంబర్స్ అన్ని యాడ్ చేస్తున్న టైం ఎగ్జామినేషన్ ఉందా, ఇప్పటికే ఆల్రెడీ చాలా టైం వేస్ట్ అయిపోయింది. కానీ ఇలా చేస్తే మనం ఎగ్జామినేషన్ లో చాలా టైం పడుతుంది. మరి అందుకని ఈ క్వశ్చన్ ని ఫాస్ట్ గా ఎలా సాల్వ్ చేయాలి చూడండి ఒకసారి. సింపుల్ గా ఫస్ట్ నేను ఒక ట్రిక్ చెప్తాను, తర్వాత నేను ఇంకో ట్రిక్ కూడా చెప్తాను. నీట్ గా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు మీరు నీట్ గా అబ్జర్వ్ చేస్తే 11 నెంబర్స్ కి సమ్ ఎంత అంటే 1320. సమ్ 1320 అయితే యావరేజ్ 120 కట్టడం చాలా సింపుల్. యావరేజ్ 120 అని తెలిసినప్పుడు చూడండి ఇది ఎంత అంటే 120 అని తెలుస్తుంది. మరి ఈ 11 నెంబర్స్ కి యావరేజ్ 120 అయితే నెక్స్ట్ 11 నెంబర్స్ కి యావరేజ్ ఎంత, అని అడిగితే అప్పుడు సింపుల్ మీరు ఏం చేయాలంటే ఇది 120 కాబట్టి మన దగ్గర నెంబర్స్ 11 నెంబర్స్ కాబట్టి 11 యాడ్ చేసేయండి. 120కి 11 యాడ్ చేస్తే 131 వచ్చింది. అంటే ఈ నెంబర్స్ అన్నిటికి యావరేజ్ ఎంత అంటే 131. మరి యావరేజ్ 131 అనుకోండి, అప్పుడు నాకు సమ్ కావాలంటే ఏం చేయాలంటే ఇంటూ 11 చేసేయాలి. అవునా? ఎందుకంటే మొత్తం నెంబర్స్ కి యావరేజ్ తెలుసు. యావరేజ్ ఎంత అంటే 131. మరి యావరేజ్ 131 అయితే సమ్ కావాలంటే ఇంటూ 11 కదా, ఎందుకంటే 11 నెంబర్స్ కాబట్టి ఇంటూ 11 చేయండి. ఇంటూ 11 చేస్తే అప్పుడు ఏమవుతుందంటే 131 ఇంటూ 11 అంటే 1310 ప్లస్ 131. అప్పుడు మొత్తం మీద మనకి ఏమవుతుందంటే 1441 అని వచ్చింది. అవునా? అలా ఈ క్వశ్చన్ ఆన్సర్ ఏమవుతుందంటే 1441. ఇప్పుడు ఒకసారి నీట్గా అబ్జర్వ్ చేయండి. చేస్తే అలా ఇప్పుడు ఏంటంటే మీరు కావాలనుకుంటే ఈ మొత్తం యాడ్ చేయండి. ఈ మొత్తం యాడ్ చేస్తే మీకు మళ్ళీ అదే వచ్చింది 1441 వచ్చింది. కానీ ఇప్పుడు ఇలా యాడ్ చేస్తే టైం ఎక్కువ పడుతుంది కాబట్టి మనం యావరేజ్ అన్న కాన్సెప్ట్ యూస్ చేసాం. చేసి ఆన్సర్ ఫాస్ట్ గా చెప్పాం. ఎలా చెప్పామో ఒకసారి నేను మళ్ళీ చెప్తాను చూడండి ఒకసారి. ఇది ఏంటంటే ఈ 120 అనేది ఇక్కడ సమ్ చెప్పారు కాబట్టి దాని నుంచి యావరేజ్ వచ్చింది. వన్స్ మనకి యావరేజ్ వచ్చేస్తే వాళ్ళు చెప్పింది నెక్స్ట్ 11 సమ్ ఎంత అని అడిగారు. ఫస్ట్ 11 వాళ్ళు చెప్పారు. చెప్పి నెక్స్ట్ 11 కావాలి. నెక్స్ట్ 11 సమ్ ఎంత అని అడిగారు కాబట్టి నేను యావరేజ్ కి 11 కలిపాను. ఎందుకు 11 కలిపానంటే 11 నెంబర్స్ కాబట్టి 11 కలిపాను. 11 నెంబర్స్ కాబట్టి 11 కలిపితే అప్పుడు నాకేమొచ్చిందంటే 131 అని వచ్చింది. 131 అని వచ్చింది. మరి 131 ఏంటంటే నెక్స్ట్ 11 నెంబర్స్ కి యావరేజ్. మరి నెక్స్ట్ 11 నెంబర్స్ కి యావరేజ్ 131 అయితే అప్పుడు నాకు కావాల్సింది ఏంటంటే వాళ్ళ సమ్ కావాలంటే అప్పుడు ఏం చేయాలంటే ఇంటూ 11 చేయాలి. ఇంటూ 11 చేస్తే ఆటోమేటిక్గా సమ్ తెలిసిపోతుంది. ఇప్పుడు చూడండి అదే ఒకవేళ ఇక్కడ 11 నెంబర్స్ కాకుండా నాకు ఒకవేళ 9 నెంబర్స్ అని చెప్పాను అనుకోండి, అప్పుడు నేను +9 చేసేవాడిని. +9 చేస్తే నాకు యావరేజ్ వస్తుంది. యావరేజ్ తెలిస్తే ఇంటూ 9 చేసేవాడిని. ఇంటూ 9 తెలిస్తే నాకు మొత్తం సమ్ తెలిసిపోద్ది. అంటే ఇక్కడ ఎన్ని నెంబర్స్ ఇస్తే అంత యాడ్ చేయాలి. 11 నెంబర్స్ ఇస్తే 11 యాడ్ చేస్తాను. 5 నెంబర్స్ ఇస్తే 5 యాడ్ చేస్తాను. 6 నెంబర్స్ ఇస్తే 6 యాడ్ చేస్తాను. వన్స్ అలా యాడ్ చేస్తాం అనుకోండి ఆటోమేటిక్గా మనం ఆన్సర్ పెట్టడం చాలా సింపుల్. ఇప్పుడు చూడండి ఇలా కాకుండా ఇంకోలా కూడా చేయొచ్చు. ఎలా చేయొచ్చు చూడండి ఒకసారి. ఇంకోలా ఎలా చేయాలో నీట్గా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు సపోజ్ ఒకవేళ నీట్గా అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు ఇక్కడ చూడండి ఇక్కడ 11 నెంబర్స్ అని చెప్పారు కదా, 11 నెంబర్స్ అని చెప్పారు కాబట్టి ఇప్పుడు సపోజ్ నేను ఫస్ట్ 11 నెంబర్స్ రాస్తున్నా. ఫస్ట్ 11 రాస్తే ఏమవుద్ది 1 2 3 4 5 6 7 8 9 10 11. అవునా? ఈ ఫస్ట్ 11. నెక్స్ట్ 11 రాస్తే ఏమవుద్ది 12 13 14 15 16 17 18 19 20 21 22. అవునా? ఇప్పుడు నేను నెక్స్ట్ రాసాను అనుకుందాం 23 24 25 26 ఎంత వస్తాయి నేను రాయట్లేదు ఇంకా. ఇప్పుడు నీట్గా అబ్జర్వ్ చేయండి. వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఎంత 11. వీళ్ళ 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 మధ్య డిఫరెన్స్ ఎంత 11. ఇవన్నీ ఏంటంటే ఫస్ట్ 11 నెంబర్స్.
అవునా? ఇవన్నీ ఏంటంటే నెక్స్ట్ 11 నెంబర్స్. అవునా? ఇప్పుడు చూడండి, ఫస్ట్ 11 నెంబర్స్కి నెక్స్ట్ 11 నెంబర్స్కి డిఫరెన్స్ ఎంత అని మిమ్మల్ని ఎవరైనా అడిగితే కనుక అప్పుడు మీరు ఏం చేయాలంటే 11 11 11 11 11 అలాంటివి 11 11s ఉన్నాయి. మరి 11 11s అంటే 11 స్క్వేర్ అని కదా. అవునా? 11 స్క్వేర్ అని కదా. 11 స్క్వేర్ అంటే ఎంత? 11 స్క్వేర్ అంటే 121. అంటే దీనికి డిఫరెన్స్ ఎంత అంటే 121 అన్నమాట. మరి దీనికి డిఫరెన్స్ 121 అని తెలిసినప్పుడు అప్పుడు మీరు డైరెక్ట్గా ఏం చేయొచ్చు అంటే దీనికి 121 కలిపేయండి. 121 దీనికి 121 కలిపేస్తే 121 కలిపేస్తే అప్పుడు ఆన్సర్ ఏమవుతుందంటే 1441. అవునా? 1441. చూడండి, ఇదే 1441 ఇన్నాడు కూడా వచ్చింది. అలా సింపుల్గా ఏంటంటే మీరు మొత్తం క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇదంతా క్యాలిక్యులేషన్ కూడా అవసరం లేదు. యాక్చువల్లీ మీరు ఇలా చేస్తే ఫాస్ట్గా వచ్చింది. ఇంకా అసలు అలా కూడా అవసరం లేదు. సింపుల్గా మీరు ఏం చేయొచ్చు అంటే 11 నెంబర్స్ చెప్పి 11 నెంబర్స్ సమ్ చెప్పి నెక్స్ట్ 11 నెంబర్స్ సమ్ ఏంటి అని అడిగాడు. 11 నెంబర్స్ సమ్ చెప్పి నెక్స్ట్ 11 నెంబర్స్ కి సమ్ ఎంత అని అడిగారు కాబట్టి అప్పుడు మీరు సింపుల్ గా 11 స్క్వేర్ చేసేయండి. 11 స్క్వేర్ 121 కాబట్టి 121 యాడ్ చేసేయండి. ఇప్పుడు సపోజ్ వాళ్ళు 11 నెంబర్స్ చెప్పలేదు. 11 నెంబర్స్ చెప్పకుండా 7 నెంబర్స్ చెప్పాడు అనుకుందాం. అంటే ఫస్ట్ 7 నెంబర్స్ చెప్పి నెక్స్ట్ 7 నెంబర్స్ కి సమ్ ఎంత అని అడిగారు అనుకుందాం. అప్పుడు 7 స్క్వేర్ చేయండి. 7 స్క్వేర్ 49 యాడ్ చేయండి. అదే ఒకవేళ ఇప్పుడు సపోజ్ ఒకవేళ 7 నెంబర్స్ చెప్పలా, ఒకవేళ మీకు 12 నెంబర్స్ చెప్పాడు అనుకుందాం. ఫస్ట్ 12 నెంబర్స్ సమ్ చెప్పి నెక్స్ట్ 12 నెంబర్స్ కి సమ్ ఏమవుతుంది అనుకోండి. 12 నెంబర్స్ కాబట్టి 12 స్క్వేర్ చేయండి. అంటే సింపుల్ చెప్పాలంటే ఎన్ని నెంబర్స్ అయితే అంత స్క్వేర్ చేసేయండి. స్క్వేర్ చేసి యాడ్ చేసేయండి. ఎందుకంటే దాని వెనకాల జరిగే కాన్సెప్ట్ ఇది. మీరు కావాలంటే చూడండి ఒకసారి. ఇప్పుడు సపోజ్ తెలియక వాడు 7 నెంబర్స్ అని చెప్పాడు అనుకుందాం. 7 నెంబర్స్ ఫస్ట్ 7 నెంబర్ రాస్తాను చూడండి. 1 2 3 4 5 6 7. అవునా? ఇది ఇప్పుడు 1 2 3 దగ్గర స్టార్ట్ అవ్వలేదు. మీ ఇష్టం ఎక్కడైనా స్టార్ట్ అవ్వచ్చు. సపోజ్ చూడండి, ఇప్పుడు నేను 7 నెంబర్స్ నేను వేరే చోట స్టార్ట్ అవుతున్నాను. వేరే చోట అంటే సపోజ్ తెలియక నేను ఇప్పుడు 2 దగ్గర స్టార్ట్ అయినా అనుకుందాం. లేదా సపోజ్ నేను ఇప్పుడు 12 దగ్గర స్టార్ట్ అయినా అనుకుందాం. 12 దగ్గర స్టార్ట్ అయితే 12 13 14 15 16 17 18. అవునా? ఇవేంటి 7 నెంబర్స్ కదా. 1 2 3 4 5 6 7 నెంబర్స్. నెక్స్ట్ 7 ఏమవుతాయి? 19 20 21 22 23 24 25. అవునా? ఇప్పుడు చూడండి కావాలనుకుంటే డిఫరెన్స్ ఎంత? 7. 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 అలా ఎన్ని 7లు అంటే 7 sevens. 7 sevens అంటే ఎంత అంటే 49. అంటే ఈ నెంబర్స్ కి అంటే ఈ ఫస్ట్ 7 నెంబర్స్ కి నెక్స్ట్ 7 నెంబర్స్ కి డిఫరెన్స్ ఎంత అంటే 49 డిఫరెన్స్. అంటే ఇప్పుడు 49 యాడ్ చేస్తాం. అంటే సింపుల్ ఏంటంటే ఈ కాన్సెప్ట్ లో ఒకవేళ మీకు ఫస్ట్ 11 నెంబర్స్ సమ్ చెప్పి నెక్స్ట్ 11 నెంబర్స్ సమ్ అడిగారు అనుకోండి. 11 స్క్వేర్ చేసి యాడ్ చేసేయండి. అదే ఒకవేళ ఫస్ట్ 20 నెంబర్స్ సమ్ చెప్పి నెక్స్ట్ 20 నెంబర్స్ సమ్ చెప్పాడు అనుకోండి. నెక్స్ట్ 20 నెంబర్స్ సమ్ అడిగాడు అనుకోండి. 20 స్క్వేర్ చేసి యాడ్ చేసేయండి. అదే ఒకవేళ ఫస్ట్ 6 నెంబర్స్ సమ్ చెప్పి నెక్స్ట్ 6 నెంబర్స్ సమ్ అడిగాడు అనుకోండి. 6 స్క్వేర్ చేసి యాడ్ చేసేయండి. అలా చేశారు అనుకోండి. అప్పుడు డైరెక్ట్ గా మనకి ఇదంతా చేస్తే ఆన్సర్ ఏమి వచ్చిందో సేమ్ అదే ఆన్సర్ మనకు వచ్చింది. ఓకేనా? అలా ఇది ఏంటంటే ఏం జరుగుతుందో అన్న కాన్సెప్ట్ మీరు అర్థం చేసుకున్నాను అనుకోండి. ఆటోమేటిక్గా మనం ఇలాంటి క్వశ్చన్స్ని పెట్టడం చాలా సింపుల్ అనమాట. దీంట్లో మీరు అసలు ఏం చేయాల్సిన అవసరం కూడా లేదు. ఫస్ట్ అసలు ఏం జరుగుతుందో కాన్సెప్ట్ తెలుసుకోండి. వన్స్ కాన్సెప్ట్ ఏం జరిగిందో తెలిసింది అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా మనకి అది 11 నెంబర్స్ అయినా 7 నెంబర్స్ అయినా లేదా 25 నెంబర్స్ అయినా 19 నెంబర్స్ అయినా సేమ్ కాన్సెప్ట్ అదే కాన్సెప్ట్ అప్లికబుల్ అవుతుంది. దాని ప్రకారం మనకి వన్స్ తెలిసిపోతే ఆటోమేటిక్గా ఆన్సర్ పెట్టడం చాలా సింపుల్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏం చెప్తానంటే ద సమ్ ఆఫ్ 5 consecutive odd numbers is 575. వాట్ విల్ బి ద సమ్ ఆఫ్ నెక్స్ట్ సెట్ ఆఫ్ 5 consecutive odd numbers? ఇది కూడా ఎగ్జామినేషన్ అడిగిన క్వశ్చన్. ఇది కూడా సేమ్ ఇలాంటి క్వశ్చన్. కాకపోతే ఏంటంటే ఇందాక కన్సిక్యూటివ్ నెంబర్స్, ఈసారి కన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్. మరి ఆడ్ నెంబర్స్ కాబట్టి ఏమవుతుందంటే ఇందాకడేమో కన్సిక్యూటివ్ నెంబర్స్ కాబట్టి ఒక నెంబర్కి ఇంకో నెంబర్కి 1 డిఫరెన్స్. ఈసారి ఆడ్ నెంబర్స్ కాబట్టి 2 డిఫరెన్స్ అవుతుంది. ఎందుకంటే ఒక ఆడ్ నెంబర్కి ఇంకో ఆడ్ నెంబర్కి 2 డిఫరెన్స్ ఉంటుందని తెలుసు కదా మనకి. చూడండి ఒకసారి క్వశ్చన్ నెంబర్ 23. వాళ్ళు చెప్పింది ఏంటంటే 5 నెంబర్స్ ఇవి ఆడ్ నెంబర్స్. సో మర్చిపోవద్దు. 5 consecutive ఆడ్ నెంబర్స్ సమ్ చెప్పారు. సమ్ ఎంత అని చెప్పారంటే 575. సమ్ ఎంత అంటే 575. మళ్ళీ అడుగుతుంది ఏంటంటే నెక్స్ట్ 5 consecutive ఆడ్ నెంబర్స్ సమ్ ఏమవుతుంది అంటారు. ఇప్పుడు మామూలుగా ప్రొసీజర్ ప్రకారం చేసామనుకోండి, మామూలు ప్రొసీజర్ ప్రకారం టైం ఎక్కువ పడుతుందని చెప్పాను నేను. అది కాకుండా యావరేజ్ అన్న కాన్సెప్ట్ యూస్ చేసి సాల్వ్ చేస్తే 5 నెంబర్స్కి సమ్ ఎంత అంటే సమ్ 575. మరి సమ్ 575 అయితే యావరేజ్ ఎంత చెప్పొచ్చు కదా. యావరేజ్ ఎంత అంటే 575 డివైడ్ బై 5. అవునా?
అప్పుడు ఎంత వస్తుంది అంటే 115 ఉంది. అంటే యావరేజ్ 115. అంటే యావరేజ్ 115 అయితే అంటే ఇది 115 అని తెలుస్తుంది. అంటే ఫస్ట్ 5 నెంబర్స్ కి యావరేజ్ 115 అవునా. మరి నెక్స్ట్ 5 ఆడ్ నెంబర్స్ కి యావరేజ్. మరి నెక్స్ట్ 5 ఆడ్ నెంబర్స్ కి యావరేజ్ కాబట్టి +5 చేయాలి అవునా. కానీ +5 చేసే ముందల ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే ఇందాక 11 నెంబర్స్ అయితే 11 కలపండి, 9 నెంబర్స్ అయితే 9 కలపండి అని చెప్పాను. ఇప్పుడు 5 నెంబర్స్ కాబట్టి 5 కలుపుతారు. కానీ ఇవి ఆడ్ నెంబర్స్ కాబట్టి 5 into 2 చేయాలి. ఎందుకంటే ఒక ఆడ్ నెంబర్ ఇంకో ఆడ్ నెంబర్ కి 2 డిఫరెన్స్ ఉంటుంది, ఒక ఈవెన్ నెంబర్ కి ఇంకో ఈవెన్ నెంబర్ కి 2 డిఫరెన్స్ ఉంటుంది. కానీ ఇందాక ఏంటంటే కన్జ్యూటివ్ నెంబర్స్, మరి ఒక నెంబర్ కి ఇంకో నెంబర్ కి 1 డిఫరెన్స్ ఉంటుంది. 1 డిఫరెన్స్ ఉండదు కాబట్టి ఇందాక నేను 11 కలపండి అని చెప్పాను. కానీ ఇప్పుడు ఏంటంటే ఇది ఆడ్ నెంబర్స్ కాబట్టి ఒక ఆడ్ నెంబర్ కి ఇంకో ఆడ్ నెంబర్ కి 2 డిఫరెన్స్ ఉంటుంది. అలా ఆడ్ నెంబర్ అని కానీ ఈవెన్ నెంబర్ కానీ అడిగితే కనుక అప్పుడు మీరు ఏం చేయాలంటే డబుల్ చేసి కలపాలి. ఇప్పుడు ఇక్కడ 5 నెంబర్స్ కాబట్టి 5 into 2, ఎందుకంటే ఆడ్ నెంబర్స్ కాబట్టి. ఈవెన్ నెంబర్స్ అని ఇంటూ 2 చేయాలి, ఎందుకంటే ఒక ఆడ్ నెంబర్ కి ఇంకో ఆడ్ నెంబర్ కి, ఒక ఈవెన్ నెంబర్ ఇంకో ఈవెన్ నెంబర్ కి 2 డిఫరెన్స్ ఉంటుంది. అదే ఇందాక మనం చెప్పిన దాని ప్రకారం కన్జ్యూటివ్ నెంబర్స్. మరి కన్జ్యూటివ్ నెంబర్స్ ఏమవుతుందంటే ఒక నెంబర్ కి ఇంకో నెంబర్ కి 1 డిఫరెన్స్ ఉంటుంది. అందుకనే ఇందాక 11 కాబట్టి 11 చేస్తాను. కానీ ఈసారి 5 కాబట్టి 5 ని డబుల్ చేసి 10 యాడ్ చేయాలి. 10 యాడ్ చేస్తే ఎంత వస్తుందంటే 125 వచ్చింది. అంటే నెక్స్ట్ 5 నెంబర్స్ కి యావరేజ్ ఎంత అంటే 125. మరి యావరేజ్ 125 అయితే నాకు సమ్ కావాలి. సమ్ ఎంత అంటే దీన్ని 5 టైమ్స్ చేయండి. 5 టైమ్స్ చేస్తే అప్పుడు ఆన్సర్ ఏమొస్తుందంటే 625. అలా ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఏమవుతుందంటే నెక్స్ట్ 5 నెంబర్స్ కి, నెక్స్ట్ 5 ఆడ్ నెంబర్స్ కి సమ్ ఎంత అంటే 625 అని చెప్తాం. ఇప్పుడు చూడండి, ఒకవేళ ఈ కాన్సెప్ట్ ప్రకారం కాకుండా ఇందాక మనం డిస్కస్ చేసాం కదా, ఆ కాన్సెప్ట్ ప్రకారం సాల్వ్ చేస్తే ఏమవుతుందో చూద్దాం. ఇప్పుడు సపోజ్ సెలెక్ట్ ఫస్ట్ 5 ఆడ్ నెంబర్స్ అని అనుకుందాం. ఫస్ట్ 5 ఆడ్ నెంబర్స్ ఇందాక మనం చెప్పింది వాళ్ళు జస్ట్ కన్జ్యూటివ్ నెంబర్స్, కానీ ఈసారి కన్జ్యూటివ్ ఆడ్ నెంబర్స్. ఫస్ట్ 5 ఆడ్ నెంబర్స్ అనుకోండి. ఫస్ట్ 5 ఆడ్ నెంబర్స్ ఏమవుతాయి 1. ఫస్ట్ 5 ఆడ్ నెంబర్స్ 1, 3, 5, 7, 9 అవునా. నెక్స్ట్ 5 ఏమవుతుంది? నెక్స్ట్ 5 11, 13, 15, 17, 19 అవునా. నెక్స్ట్ 5 ఏమవుతుంది చూడండి. నెక్స్ట్ 5 ఏమవుతాయి అంటే 21, 23, 25, 27, 29 అండ్ సో ఆన్. ఓకేనా. ఇప్పుడు నీట్గా అబ్జర్వ్ చేయండి. ఈ నెంబర్కి డిఫరెన్స్ ఎంత అంటే 10. 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 ఇక్కడ డిఫరెన్స్ ఎంత 10. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా 10, 10, 10, 10, 10 అవునా. ఇప్పుడు ఒకసారి నీట్గా అబ్జర్వ్ చేయండి. ఇవేంటంటే ఫస్ట్ 5 ఆడ్ నెంబర్స్, ఇవేంటంటే నెక్స్ట్ 5 ఆడ్ నెంబర్స్, ఇవేంటంటే ఆ నెక్స్ట్ 5 ఆడ్ నెంబర్స్. ఇప్పుడు వీళ్ళ మధ్యలో డిఫరెన్స్ ఎంత అని చూస్తే 10, 10, 10, 10, 10, 10 అలా 5 టెన్స్ అంటే డిఫరెన్స్ ఎంత అంటే 50. మరి వీళ్ళ మధ్య డిఫరెన్స్ ఎంత అంటే మళ్ళీ సేమ్ 5 టెన్స్ అంటే 50. అంటే దాని మీనింగ్ ఒక సెట్ ఆఫ్ 5 కన్జ్యూటివ్ ఆడ్ నెంబర్స్ కి ఇంకొక సెట్ ఆఫ్ 5 కన్జ్యూటివ్ ఆడ్ నెంబర్స్ కి డిఫరెన్స్ ఎంత అంటే 50. అందుకే మీరు చూడొచ్చు కూడా దీనికి దీని డిఫరెన్స్ ఎంత అంటే డిఫరెన్స్ 50నే. అందుకని మీరు చూస్తే కనుక 575 50 యాడ్ చేస్తే 625 వచ్చేసింది. అండ్ డైరెక్ట్ ఆన్సర్ 50 యాడ్ చేసి 625 అని చెప్పొచ్చు. మరి 50 ఎలా యాడ్ చేయాలి అంటే సింపుల్. చూడండి, ఇక్కడ మనకి 5 నెంబర్స్ అని చెప్పారు. 5 నెంబర్స్ చెప్పారు కాబట్టి 5 ని స్క్వేర్ చేయండి. 5 ని స్క్వేర్ చేస్తే ఎంత వస్తుంది అంటే 25 వచ్చింది. 25 డబుల్ చేయండి. డబుల్ చేస్తే ఎంత వస్తుంది అంటే 50 వచ్చింది. 50 యాడ్ చేస్తే అయిపోద్ది. మరి ఇందాక ఏం జరిగింది అంటే ఇందాక కన్జ్యూటివ్ నెంబర్స్ కాబట్టి 11 ని స్క్వేర్ చేసి 121 యాడ్ చేయమని చెప్పాను. కానీ ఇప్పుడు కన్జ్యూటివ్ ఆడ్ నెంబర్స్ మరి ఆడ్ నెంబర్ అయితే ఒక ఆడ్ నెంబర్ కి ఇంకో ఆడ్ నెంబర్ కి 2 డిఫరెన్స్ కదా. అందుకని స్క్వేర్ చేసి డబుల్ చేసి యాడ్ చేయాలి. ఎందుకంటే ఆడ్ నెంబర్ అన్నా ఈవెన్ నెంబర్ అన్నా డబుల్ చేయాలి. డబుల్ చేసి యాడ్ చేయాల్సిన అవసరం అనమాట. అందుకనే మనల్ని ఈ క్వశ్చన్ లో ఆడ్ నెంబర్ అని చెప్పారు కాబట్టి నేను డబుల్ చేశాను. 25 డబుల్ చేసి 50 యాడ్ చేశాను. ఓకేనా. ఇందాకడైతే జస్ట్ కన్జ్యూట్ నెంబర్స్ అయితే జస్ట్ నెంబర్ ని స్క్వేర్ చేసి యాడ్ చేస్తారు. ఎందుకంటే ఒక కన్జ్యూట్ నెంబర్ కి ఇంకో కన్జ్యూట్ నెంబర్ కి డిఫరెన్స్ అనేది 1. అందుకని డైరెక్ట్ గా స్క్వేర్ చేసి యాడ్ చేయవచ్చు. కానీ ఒకవేళ అలా కాకుండా కన్జ్యూటివ్ నెంబర్స్ అని చెప్పకుండా కన్జ్యూటివ్ ఆడ్ నెంబర్స్ అని కానీ కన్జ్యూటివ్ ఈవెన్ నెంబర్స్ అని కానీ చెప్తే ఒక ఆడ్ నెంబర్ కి ఇంకో ఆడ్ నెంబర్ కి 2 డిఫరెన్స్ ఉంటుందని తెలుసు. అలానే ఒక ఈవెన్ నెంబర్ కి ఇంకో ఈవెన్ నెంబర్ కి 2 డిఫరెన్స్ ఉంటుందని తెలుసు. అప్పుడు దాని ప్రకారం ఏం చేయాలంటే వెళ్ళి స్క్వేర్ చేసి డబుల్ చేయాలి. ఎందుకంటే
ఒక ఆడ్ నెంబర్ ఇంకో ఆడ్ నెంబర్కి 2 డిఫరెన్స్ కాబట్టి డబల్ చేసి యాడ్ చేయాలి. 25కి డబల్ చేస్తే 50, అప్పుడు 50 యాడ్ చేస్తాం. ఇప్పుడు సపోజ్ ఇక్కడ 6 కాదు, సారీ 5 కాకుండా సపోజ్ వాడు అక్కడ సపోజ్ 6 చేయడం అనుకుందాం. 6ని స్క్వేర్ చేస్తారు 36ని డబల్ చేయాలి, మళ్ళీ డబల్ చేసి యాడ్ చేయాలి. 36ని డబల్ చేసి 72 తీసుకెళ్ళి యాడ్ చేస్తారు. ఇప్పుడు సపోజ్ అదే ఒకవేళ అక్కడ వాళ్ళు 10 నెంబర్స్ అని చెప్పారు అనుకుందాం. 10ని స్క్వేర్ చేస్తే 100ని డబల్ చేయాలి, డబల్ చేస్తే 200 కలపాలి. ఎప్పుడు ఈవెన్ నెంబర్ అని కానీ ఆడ్ నెంబర్ అని కానీ అంటే అప్పుడు మీరు ఏం చేయాలంటే స్క్వేర్ చేసి డబల్ చేసి యాడ్ చేయాలన్నమాట. ఎప్పుడు ఒకవేళ 5 కన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ చెప్పి సమ్, నెక్స్ట్ 5 కన్సిక్యూటివ్ నెంబర్స్ సమ్ ఎంత అని అడిగినా, లేదా ఫస్ట్ 11 కన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ సమ్ చెప్పి నెక్స్ట్ 11 కన్సిక్యూటివ్ నెంబర్స్ సమ్ ఎంత అడిగినా, లేదనుకుంటే ఫస్ట్ 25 కన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ సమ్ చెప్పి నెక్స్ట్ 25 కన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ సమ్ ఎంత అని అడిగినా సరే, అలాంటప్పుడు ఏం చేయాలంటే సింపుల్గా ఆ నెంబర్ ఏదైతే చెప్పారో దాన్ని మీరు స్క్వేర్ చేయాలి. స్క్వేర్ చేసి అదే ఒకవేళ కన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్ అని కానీ కన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్ అని అంటే స్క్వేర్ చేసిన తర్వాత డబల్ చేసి యాడ్ చేయాలి. అదే ఒకవేళ జస్ట్ కన్సిక్యూటివ్ నెంబర్స్ అని చెప్పాడు, ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబర్ ఏం చెప్పట్లేదు, అప్పుడు జస్ట్ ఏంటంటే స్క్వేర్ చేసి యాడ్ చేస్తే చాలు. ఓకేనా? అలా ఏంటంటే ఈ ఫార్మాట్ ఆఫ్ క్వశ్చన్స్ ఏంటంటే కావాలనుకుంటే మన యావరేజ్ అన్న కాన్సెప్ట్ ఇలానే చేసుకోవచ్చు, లేదనుకుంటే నేను చెప్పిన దాని ప్రకారం స్క్వేర్ చేసే కాన్సెప్ట్ ప్రకారమే చేసుకోవచ్చు. ఎలా చేసినా ఆన్సర్ మాత్రం సేమ్ వచ్చింది. స్క్వేర్ చేసే కాన్సెప్ట్ అనుకోండి, డైరెక్ట్గా ఆన్సర్ చూసి పెట్టేస్తారు. ఇప్పుడు నేను ఒకవేళ 6 నెంబర్స్కి సమ్ చెప్పి నెక్స్ట్ 6 నెంబర్స్కి సమ్ ఎంత అన్న స్క్వేర్ చేసి యాడ్ చేస్తారు. అదే ఒకవేళ 7 ఈవెన్ నెంబర్స్కి 7 కన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్కి సమ్ చెప్పి నెక్స్ట్ 7 కన్సిక్యూటివ్ నెంబర్ సమ్ ఎంత అన్న ఈసారి స్క్వేర్ చేసి డబల్ చేసి యాడ్ చేస్తారు. ఎందుకంటే ఈవెన్ నెంబర్ అన్నాను కాబట్టి. ఈవెన్ నెంబర్ అని కానీ ఆడ్ నెంబర్ అని కానీ అంటే స్క్వేర్ చేసి డబుల్ చేసి యాడ్ చేస్తారు. అది జస్ట్ ఒకవేళ నేను కన్జ్యూట్ నెంబర్స్ అని చెప్పాను అనుకోండి, జస్ట్ స్క్వేర్ చేసి యాడ్ చేసి సరిపోద్ది. ఓకే, ఆల్రెడీ మనం చెప్పాము కదా, అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ దృష్టిలో పెట్టుకుని మనం ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేయడం జరిగిందని చెప్పని. దీంట్లో మనం ప్రతి సబ్జెక్ట్ని చాలా క్లియర్గా డీటెయిల్గా డిస్కస్ చేయడం జరుగుతుంది అనమాట. సో మీరు ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే కనుక గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి చందన్ లాజిక్స్ అని మన యాప్ ఉంటుంది, డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేస్తే మీకు దాంట్లో డెమో వీడియోస్ కూడా ఉంటాయి. మీరు ఆ డెమో వీడియోస్ కూడా చూడొచ్చు. అవి చూసిన తర్వాత మీకు నచ్చితేనే అప్పుడు మీరు కోర్సులో జాయిన్ అవ్వచ్చు. లేదు ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక అప్పుడు మీరు ఈ నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు మీకు కంప్లీట్ డీటెయిల్స్ చెప్తారు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే చందన్ లాజిక్స్ వచ్చేసరికి మనకి అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో అవైలబిలిటీ ఉందన్నమాట. మీరు ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఫాలో అవుతుండొచ్చు. వీటిలో మీకు ఇంపార్టెంట్ అప్డేట్స్ అలానే ఇంపార్టెంట్ నోటిఫికేషన్ సంబంధించి మీకు డీటెయిల్స్ అనేవి వస్తుంటాయి అనమాట. సో మీరు చేయాల్సిన ఏంటంటే ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ లేదా మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్నట్లయితే కనుక వాళ్ళకు కూడా మన వీడియోస్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే. మీట్ ద నెక్స్ట్ సెషన్. బై బాయ్.